వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కొత్తిమీర, పుదీనా, మెంతాకు, కరివేపాకు తోటి పచ్చడి చేసుకుందాము. దానికోసం ఒక పెద్ద కట్ట మెంతం కూర తీసుకొనేసి ఆకులాగా తీసేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయలు ఇవన్నీ పొట్టు తీసుకొనేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకొనేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొనేసి పచ్చిమిరపకాయలు మనకు ఎంత మనకు ఎంత కారం కావాలో అంత వేసుకోవాలి. నేను ఒక 10-15 వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా మెంతం తీసుకున్నాం కదా, ఆ మెంతం కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే కొద్దిగా చేదు ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ మెంతాకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకొనేసి మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. నూనెల్ని వేసుకొనేసి కొద్దిగా మగ్గినాక అందులో కొద్దిగా పసుపు, జీలకర్ర, పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక 5-6 వేసుకోవాలి. వేసుకొనేసి కొద్దిగా చింతపండు కూడా మనం తీసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా పుల్ల కూడా బాగుంటుంది అనమాట. అందుకని వేసుకొనేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి, ఇడ్లీకి, దోశకి అన్నిటికీ బాగుంటుంది. అన్నంలోకి అన్నిటికి బాగుంటుంది. హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఒక వారం 10 రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఈ పచ్చడి. తర్వాత అది పక్కన పెట్టేసుకొనేసి ప్యాన్ పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకుని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొనేసి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కావాలంటే కొంచెం మీరు ఇంగు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు మంచి కొద్దిగా గోల్డ్ కలర్ అయితే మనకు తింటుంటే నోటి కిందకి వచ్చినా కూడా మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి నేను ఒక 10 రెబ్బలు అట్లా దంచుకొనేసి వేసుకున్నాను. పల్లీలు ముందే వేయించి పెట్టుకున్నాను. అది పొట్టు తీయకుండానే మిక్సీకి వేసుకొనేసి తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. సరిపడా ఉప్పు, ఆకుకూరకు సరిపడా ఉప్పు చూసుకొనేసి వేసుకోవాలి. అది కూడా ఫస్ట్ మిక్సీకి వేసిన తర్వాత ఈ ఆకుకూర కూడా మిక్సీకి వేసేయాలి. ఆకుకూర మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. మిక్సీకి వేసినాం కదా, బరకగా వేసిన తర్వాత ఈ పోపులో కలిపేసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.